ఇది నామ్డాక్ మై ఫ్లవరింగ్ వచ్చింది, ఇది చూడొచ్చు. నైట్ 6:44 అవుతుంది. పంచగవి మునగ సైడ్ కూడా స్ప్రే చేస్తున్నాము. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు January 10th. ఫామ్కి నైట్ వచ్చాను. ఒకవేళ నారు మంచిగా ఉంటే రేపు సండే రోజు నారేద్దామని వచ్చాము. ఇంకా ఈ పల్లి అంతా తీసాం కదా, ఈ పల్లి అంతా తీసిన ప్లేసెస్లో దున్ని కొన్ని పల్సెస్ ఇచ్చాము, అది ఇద్దాం అనుకుంటున్నాము. ఇంకా కూరగాయ నారు కూడా తెచ్చాము. కూరగాయ నార అంతా ఇది దేశీ వెరైటీ సీడ్స్ అనమాట. సో అవి స్ప్రౌటింగ్ చేపించి తీసుకొచ్చాము. అవి ఇక ఎంటీ స్పేసెస్లో అన్నీ వేయాలి. ఇవాళ రేపు అదే పని ఉంటుంది. ఫామ్ అనేది ఈ విధంగా ఉంది. ఈ మధ్యలో పల్లి ప్లేసెస్లో మొత్తం పిచ్చిగడ్డి మొలిచింది. ఈ లాటరల్స్ తీసేసి మొత్తం దునిపియాలి. ఆడ పల్లి తీసిన పల్లి చెట్టు వేస్టేజ్ ఉంది, అది కూడా ఎక్కడన్నా వేయాలి. ఈ 2 కొబ్బరి చెట్లు చిన్నవి తెచ్చాము. ఈ ఫామ్లో ఉన్న ఈ 2 కొబ్బరి చెట్లు చిన్నవి సస్టైన్ అవుతలేవు ఫామ్లో. ఇక్కడ ఇది మొత్తం ఆల్మోస్ట్ డెడ్ అయింది, అది కూడా కరెక్ట్ లేవు. మిగతా పెద్ద కొబ్బరి చెట్లన్నీ చూడొచ్చు. మిగతా పెద్ద కొబ్బరి చెట్లన్నీ ఫామ్లో బాగున్నాయి. ఏ చెట్టు కూడా ఇప్పటివరకు డ్యామేజ్ కాలేదు. బార్డర్ అంతా మలేషియన్ ఉంటుంది, మధ్యలో మాత్రం టీఎండి ఇంకా మలేషియన్ ఉంటుంది మధ్యలో. కొన్ని కొబ్బరి చెట్లకి ఇట్లా ఆకులన్నీ ఇట్లా అవుతున్నాయి, టిప్స్ బ్రౌన్గా అవుతున్నాయి. ఇక్కడ అన్నీ కావు, కొన్ని చెట్లు అవుతున్నాయి కదా. చూడొచ్చు, ఆకంతా కొబ్బరి చెట్లకి ఈ విధంగా అవుతున్నాయి. కొన్ని అవుతున్నాయి, అన్నీ లేవు. అన్నీ మిగతా కొన్ని బాగానే ఉన్నాయి. ఈ అల్ఫాన్సరోలో కేసర్ చెట్టుకి ఫ్లవరింగ్ వచ్చింది, ఇది కూడా కట్ చేయాలి. కాటన్ నేరేడు, వీటికి ఆకులు పెద్దగా అవుతున్నాయి. కాటన్ నేరేడు ఈ విధంగా ఉంది. ఎండ ఇప్పుడు వచ్చింది, పొద్దు నుంచి 8:30 అవుతుంది. తైవాన్ లెమన్, ఇది ఆల్ స్పైసెస్ మొక్క, ఇది కూడా తైవాన్ లెమన్. ఇది నామ్డాక్ మై ఫ్లవరింగ్ వచ్చింది, ఇది చూడొచ్చు. ఇది డిసెంబర్ 4th పెట్టాము. ఆల్మోస్ట్ 1 monthలోనే మనకి నామ్డాక్ మై అనేది ఫ్లవరింగ్ వచ్చింది. చెట్టు చూడొచ్చు, చాలా చిన్న చెట్టు. ఇది 1 monthలో ఇలా ఫ్లవరింగ్ వచ్చింది, ఇంకా వస్తుంది. ఇది నామ్డాక్ మై అనేది మనకి ఇయర్లీ 2 ఫ్రూటింగ్ ఇస్తుంది. నామ్డాక్ మై ఇది ఒకటే ఉంది. ఇది తైవాన్ లెమన్,
దీని కూడా ఫ్లవరింగ్ వచ్చింది. ఇది టామీ అట్కిన్స్కి ఇవి బడ్స్ అంటారు ఏమంటారు అవి వస్తున్నాయి. ఇదంతా కూరగాయ నారు. ఇక్కడ ఈ కూరగాయ నారు అంతా మనము సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ తెచ్చుకున్నాము. ఇవంతా హైబ్రిడ్ అనమాట. అన్నీ సస్టైన్ అయిపోయినాయి. ఆల్మోస్ట్ తెచ్చినవన్నీ సస్టైన్ అయినాయి. కొంచెం హైట్ కూడా అయినాయి. తెచ్చినప్పుడు చాలా చిన్నగా ఉండే. ఇది రో అంతా అల్ఫాన్సో అనమాట. 2 అల్ఫాన్సో చెట్ల మధ్యలో ఒకటి కేసర్ చెట్టు ఉందన్నమాట. ఈ కేసర్ చెట్లు చాలా చిన్నవి, 1 ఇయర్ బిలో అనుకుంటా. కాకపోతే వీటికి ఫ్లవరింగ్ వస్తున్నాయి. ఈ విధంగా మీరు చూడొచ్చు. ఇది కేసర్ చెట్టు. ఇవి మేము ఈ కేసర్ చెట్లన్నీ గోల్డెన్ నర్సరీలో తీసుకున్నాము. ఇది ఇక్కడ ఫ్లవరింగ్ వచ్చింది. అక్కడ కూడా ఒక మ్యాంగో చెట్టు ఫ్లవరింగ్ వచ్చింది, చూడొచ్చు. ఇది కూడా ఈ విధంగా ఫ్లవరింగ్ వచ్చింది. ఇది చాలా చిన్న చెట్టు అనమాట, కాబట్టి ఇవి కట్ చేద్దాము. మనము చిన్న చెట్లకు ఎప్పుడు ఫ్లవరింగ్ తీసేయాలి. కనీసం ఈ చెట్లు ఒక 2 ఇయర్స్ అన్నా పెరగాలి ఏజ్ వచ్చేవరకు. అప్పుడు మనం ఫ్లవరింగ్ ఉంచుకోవచ్చు. మనం నాటినాక ఈ సపోర్ట్ కట్ట కూడా తీసేద్దాం. సో ఫ్లవరింగ్ అంతా ఈ చెట్టుకి ఈ విధంగా తీసేసాము. ఇవి రూట్ స్టాక్ కూడా పెరుగుతుంది. ఈ రూట్ స్టాక్ కట్ చేయాలి ఎప్పుడైనా గ్రాఫ్టెడ్ నుంచే మనకి ఫ్రూటింగ్ అనేది తీసుకోవాలి. సో ఈ విధంగా దీనికి ఫ్లవరింగ్ అంతా తీసేసాను. ఇంకా ఇక్కడ ఇంకోటి కూడా పెరిగింది కదా, అది కూడా తీసుకుందాం. కింద కూడా వచ్చింది. ఈ విధంగా ఫ్లవరింగ్ అయిపోయింది. ఇంకెక్కడన్నా ఫ్లవరింగ్ వస్తే అవి కూడా ఇట్లనే తీసేయాలి. ఇది ఆరెంజ్ కలర్ మలేషియన్ డ్రార్ఫ్ అనమాట. ఇది కూడా ఇట్లా ఆకులని ఇట్లా బ్రౌన్గా అయిపోయినాయి. ఇదైతే డ్రై అయిపోయింది. ఇది ఎందుకైతేనే తెలియదు. ఇట్లా ఇటు అటు మొత్తం అయిపోయింది. ఇలా మ్యాక్సిమం అన్ని చెట్లు అలా అవుతున్నాయి. ఇవి అంటే కొన్ని చెట్లు బాగానే ఉన్నాయి, కానీ కొన్ని ఇలా బ్రౌనిష్ అవుతున్నాయి. ఇది ఏ డెఫిషియన్సీ వల్ల ఇలా అవుతుందో తెలియదు. ఈ మునగా సైడ్ కూడా చెట్టు కూడా అలాగైంది. ఇది కూడా ఆరెంజ్ డ్వార్ఫ్. మనకి కొత్త కాబట్టి మనకి ఇది ఇష్యూ ఏందో తెలియదు. మునగా అంతా ఈ విధంగా ఉన్నాయి. ఇటు సైడు ప్రతిసారి ఒక 2 రో క్లియర్ చేస్తున్నాము, మిగతా అలాగే ఉంచుతున్నాము. టైం సరిపోవట్లేదు. కనీసం ఈ రోజన్నా మొత్తం క్లియర్ చేయాలి. ఇది ఎంత గడ్డి పీకినా వస్తూనే ఉంది కలుపు. ఇటు కలమాకు, ఇది నాటు జామును కలమాకు చెట్టు. ముందుగా ఇటు సైడ్ పెద్దగా అవుతుంది. ఇది
మంచిగా పెద్దగా అయింది మునగ. అన్ని చెట్లు ఈ విధంగా అయ్యేది ఉండే, కానీ గ్రోత్ అనేది సాయిల్ బాగలేక ఆగిపోయింది. చూడొచ్చు, పర్ఫెక్ట్గా ల్యాండ్ పర్ఫెక్ట్ ఉంటే, అది సాయిల్ ఫెర్టైల్ ఉంటే అన్ని చెట్లు ఈ విధంగా హైట్ అయ్యేవి. కానీ ఇక్కడ చూడొచ్చు హైట్ కొన్ని డిఫరెన్స్. రెండు ఒకసారి పెట్టాము, దీని హైటు ఇంకా దీని హైటు. మ్యాక్సిమం చెట్లు అన్నీ చిన్నగానే ఉన్నాయి. ఈ 3 చెట్లు ఒకటి పెద్దగా ఉన్నాయి, అక్కడ ఒకటి, మొత్తం 4 చెట్లు పెద్దగా అయినాయి అంతే ఈ బిట్లో. ఇది ఉంటే మునగా వేసిన బిట్ అనమాట. ఈ బ్లాక్ బ్యాగ్లు ఉన్నాయి, పురుగులో ఏందో తెలియదు. ఈ మునగ అన్నిట్లో బ్లాక్ ఉన్నాయి. ఇది PKM1 మొరింగ అనమాట. ఈ బార్డర్లో 3 కొబ్బరి చెట్లు బాగానే ఉన్నాయి. అది ఫస్ట్ ఒకటి బాగాలేదు, ఇంకా లోపల కూడా ఒకటి ఆరెంజ్ డ్రాప్ బాగాలేదు. ఇవన్నీ మలేషియన్ ఆరెంజ్ ఇటు సైడ్ ఉన్నాయని. దీనికి ఫ్లవరింగ్ కూడా వచ్చింది, చిన్న చెట్టు కానీ దీనికి ఫ్లవరింగ్ కూడా వచ్చింది. ఈ మునగకి మునగ సైడ్ వచ్చేసి కొన్ని ప్లేసెస్లో ఇట్లా డబల్ ఉన్నాయి అన్నమాట. అవంతా ఇలా పీకేసి, ఇలా చూసారా, పీకేసాను. ఇలా పీకేసి మునగ కొన్ని సైడ్లో కొన్ని ప్లేసెస్లో చనిపోయింది అనమాట. ఆ ప్లేసెస్లో ఇది ప్లాంటేషన్ చేస్తాను. చాలా మటుకు కొన్ని ప్లేసెస్లో ఇలా 2-3 పెట్టాము. అవి లేని చోట పీకేసి ఇలా పీకేస్తాయి, నాటుతాము. కాబట్టి అప్పుడు ఎవ్రీ ప్లాంట్ 6 feet డిస్టెన్స్లో ఉంటుంది. ఇటు కొన్ని ప్లేసెస్లో చనిపోయాయి అనమాట. ఆ ప్లేస్లో ఇవి రీప్లేస్ చేస్తున్నాము. ఇది చూడొచ్చు మొరింగా, హైట్ లేదు కానీ రూట్ స్టాక్ చూడొచ్చు లోపల ఎంత డెవలప్ అయిందో. ఇది హైట్ కూడా పెరగాలి దానిలాగా. సో రీప్లాంటేషన్ చేస్తున్నాను. రూట్స్ బాగా పెరిగినాయి. ఇక్కడ ప్లేస్ అవి అక్కడ పెట్టేస్తాను. మునగ సైడ్ అన్ని రీప్లాంటేషన్ చేయడం అయిపోయింది. సో ఇప్పుడు ప్రతి దగ్గర ఒక చెట్టు, ప్రతి డిప్పర్ దగ్గర ఒక చెట్టు పెట్టాము. ఈ బిట్లోనే మేము పసుపు, అల్లము, వెల్లుల్లి వేద్దాం అనుకున్నాం. కాబట్టి ఇక్కడ వాటర్ ఎక్కువ పెట్టాము. కొంచెం ఏమంటారు, కొంచెం కాలువ. ఈ మునగ బిట్లనే మేము అల్లం, పసుపు వేద్దాం అనుకుంటున్నాము. సో కాబట్టి వాటర్ ఎక్కువ పెట్టాము. మునగ మధ్యలో ఉన్న గ్యాప్లో అల్లం, పసుపు పెడతాము. 2 రకాల అల్లం, మామిడి అల్లం, నాటల్లం, నాటు పసుపు 3 పెడతాము. ఇంకా కుదిరితే వెల్లుల్లి కూడా పెడతాము టైం ఉంటే. కాబట్టి ఇట్లా వాటర్ ఎక్కువ పెట్టాము. ఇదిలా వరి అనేది ఈ విధంగా ఉంది. ఇటు ఇవి నాటు జాములు పాతవి, కట్ చేసినవి పెరుగుతున్నాయి భూమిలోకి నుంచి. ఇది వరి సైడ్, అక్కడ వరి ఉందన్నమాట మనది. ఈ వరం బోర్డు కూడా పిచ్చికట్టి తీద్దాం అనుకుంటున్నాము, కానీ ఇది కూడా ప్రతిదీ లేట్ అవుతున్నాయి అన్నీ. ఇక్కడ 2-3 కొబ్బరి చెట్లు ఉంటాయి, ఇవి కూడా తీసేకడ ప్లాంటేషన్ చేయాలి. ఇవి ఇక్కడ వాటర్ లేవు, ఇవి వాటర్ ఉన్న ప్లేస్లో, డిప్పర్ ఉన్న ప్లేసెస్లో పెట్టేయాలి ఈ 3 కొబ్బరి చెట్లు. వరి రేపు వేద్దాం అనుకుంటున్నాము. హైట్ చూడాలి. వాటర్ ఎక్కడిపోయినాయి. వరి అనేది ఈ విధంగా ఉంది. హైట్ చూడొచ్చు, హైట్ ఆల్మోస్ట్ 6 inches ఉన్నాయి. 6 inches ఉంది. కొన్ని పెద్ద నార అయితే 6 inches ఉంది. ఇవాళకి 38 days నార వేసి తూకం వేసి, కొన్ని ప్లేసెస్లో చిన్నగానే ఉంది.
ఇటు మార్నింగ్ ఇలా హాట్ వాటర్ ఇట్లా పడుతున్నాము. చూడొచ్చు, హాట్ వాటర్ డైరెక్ట్ బెడ్లోకి పోయి వాటర్ని పెట్టాక అక్కడ తీసేస్తాం. ఇట్లా బెడ్ కన్నీ ఇట్లా వాటర్ పెట్టాము, మార్నింగ్ పెట్టేసి కొంచెం తీసేస్తాము. ఈ వాటర్ అన్ని ఇట్లా అప్పుడు తీసేస్తాము. ఈ రైస్ బెడ్లో ఉన్న వాటర్ అన్నీ ఇలా కిందికి వెళ్ళిపోతున్నాయి. ఇక్కడ నుంచి ఇలా అని కింద బెడ్కి వాటర్ అని అక్కడ తీసేసాను. సో అన్నీ తగ్గిపోతున్నాయి బెడ్ల పైన. భూమి అంతా హార్డ్ ఉంది. సో ఇప్పుడు దున్నిపిద్దామంటే ఇది కల్టివేటర్ కానీ రోటోవేటర్ కానీ పోదు. సో అందుకు వాటర్ పెట్టాము. వాటర్ పెట్టి ఈ 2 రోజు వాటర్ లేవన్నమాట. మిగతా అన్నిటికీ లాటరల్స్ ఉన్నాయి కాబట్టి అవి బాగానే ఉన్నాయి. ఈ రెండింటికి ఇట్లా డ్రిప్ పెట్టాము. ఇక్కడ కూడా దున్ని లాటరల్స్ ఇద్దామని. కవిత హైదరాబాద్ నుంచి 3 o'clock వచ్చింది. రేపు నాటుంది. ఇవి భూమి అంతా ఇలా తడి చేస్తున్నాము. ఇంకా ఇట్లా ఇక్కడ బ్యాక్టీరియాస్ డెవలప్ చేయడానికి ఇక్కడ పందిర్లాగా వేస్తున్నాం చిన్నగా. OWDC, వ్యాము, NPK అవన్నీ తయారు చేయడానికి. ఇక్కడ హాయ్ చెప్పు కదా. శ్రవణ్ హాయ్ చెప్పరా. మామిడి చెట్లకు అన్నిటికీ పంచగవ్య స్ప్రే చేస్తున్నాము. పంచగవ్య జాగ్రత్త. పైకి అది కూడా ఇచ్చారు, అది కూడా కలుపుతుంది. ఏం వాసన బాగుందా కవిత? సెంటు వాసన. పంచగవ్య స్మెల్ చాలా స్ట్రాంగ్ ఉంది. ఒకటే బాబాయ్. పంచగవ్య ఈ విధంగా ఉంది. వయసు సెంట్ ఎట్లుంది వాసన? పంచగవ్య చెట్లకు స్ప్రే చేస్తున్నాము. ఇక్కడ కొట్టలే బాబాయ్. దీనికి పంచగవ్య అన్ని చెట్లకి ఇలా వస్తున్నాము. ఇంకా టమాటా నారు కూడా కొడుతున్నాం. పంచగవ్య అనేది ఈవినింగ్ టైమే స్ప్రే చేయాలి, అప్పుడు బెటర్ రిజల్ట్ ఉంటుంది. బాబాయ్ అది పూత వచ్చింది బాబాయ్. పూత కాదు మళ్ళీ కొట్టు బాబాయ్. అది పెద్ద చెట్టుకి, దీనికి దానికి ఆ పెద్ద 2 పెద్ద చెట్లకి, అది ముందుది కూడా, దానికి కూడా పూత వచ్చింది. ఈ పెద్ద చెట్ల కొంచెం మంచి కొట్టు బాబాయ్, పూత వస్తున్నాయి అవి పైన ఆకులకి.
నైట్ 6:44 అవుతుంది. పంచగిరి మునగ సైడ్ కూడా స్ప్రే చేస్తున్నాము. కొబ్బరి చెట్ల కొట్టే బాబు మొత్తం ఇక